ఉన్నారు నేను చూసా ఏదో సాడే ఉంది బాయ్ ఉంది పక్కా ఉంది ఎవరు నువ్వు ఎవరు నువ్వు అదే బయటికి Hey, hi, hello guys. Welcome to Wandare Vihari, another most haunted place. నా చుట్టూ ఉన్న ప్లేస్ని ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ రన్ అయ్యేదంట. బార్ అండ్ రెస్టారెంట్ అంటే ఏదో చిన్న బార్ అండ్ రెస్టారెంట్ కాదు, చాలా పెద్ద అతిపెద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అండ్ నేను డే టైంలో ఎక్స్ప్లోర్ చేసిన వీడియో వచ్చేసి క్రేజీ నైట్స్లో కింద లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ మెయిన్ ఏంటంటే నేను ఇక్కడ నిలబడి మీతో సెల్ఫీ వీడియో పెట్టడం ఏంటంటే మన వాళ్ళని పంపించేశాను. మన వాళ్ళని పంపించేసిన తర్వాత నేను ఎందుకు లోపలికి వస్తున్నా అంటే నాకు ఈ లోపలికి వచ్చినప్పుడు అందరితో పాటు ఒక చిన్న అనుమానం అయితే కలిగింది. అదేమన్నా వాళ్ళు ఉండడం వల్ల ఆ వైబ్స్ వచ్చాయా, నేను సోలోగా ఉంటే ఇంకొకరు ఉన్నట్టు అనిపిస్తుందా అని చెప్పేసి వెతుకుదామని అయితే వెళ్తున్నాను. పోదామా? ఇది ఆ బార్ అండ్ రెస్టారెంట్. ఇందులో పుట్ట, పాముల పుట్ట. ఇందులో ఏంటంటే గతంలో ఎవరినో మర్డర్ చేసి ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పారేశారంట. ఆ పారేసిన తర్వాత ఆ శవం కొద్ది రోజులకి కుళ్ళిపోయి తర్వాత తిరిగిన తర్వాత ఆ కుళ్ళిపోయిన శవాన్ని ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు తెలుసుకొని ఆ శవాన్ని ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు చూసి తెలుసుకొని ఆ శవాన్ని ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు చూసి తెలుసుకొని తర్వాత దాన్ని ఇక్కడి నుంచి డిస్పాచ్ చేయడం అయితే జరిగిందంట. వితౌట్ కేస్, వితౌట్ ఎనీథింగ్. అక్కడి నుంచి ఇక్కడ ఏదో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఇది క్లోజ్ అయితే అయింది అని అంటున్నారు. కానీ ఇక్కడికి నేను వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ ఎవరో మరణం అని చెప్పేసి ఒక షార్ట్ ఫిలిం తీయాలని చెప్పేసి వస్తే ఈ తాపల పైన మనకు కనబడుతున్నాయా, ఈ తాపలపై నుంచి ఎవరో ఒక లేడీ నడుచుకుంటూ వెళ్ళిందంట. అది ఆ షార్ట్ ఫిలింలో వర్క్ చేసే మెయిన్ క్యారెక్టర్, లీడింగ్ క్యారెక్టర్ హీరో గారికే కనబడిందంట. అండ్ దేవుడి బొమ్మ. అండ్ అతను అప్పుడే ఏదో వాటర్ కోసం బయటికి వెళ్తుంటే అండ్ అక్కడ వెళ్ళే టైంలో అతనికి కార్లో ఏదో ఎవరో వచ్చి అటాక్ చేసినట్టు, అతనికి ఏదేదో జరిగినట్టు డిస్టర్బ్ అయిపోయాడంట. ఆ తర్వాత నెక్స్ట్ డే వస్తే ఆ నెక్స్ట్ డే వచ్చినప్పుడు వాళ్ళే ఫ్రెండ్స్ కొట్టుకోవడము, తర్వాత హ్యాండ్ బ్రేక్ లాగడం, దెబ్బలు తగలడం, ఇవన్నీ తర్వాత నేను వద్దు డ్రైవింగ్ చేయలేను, నాకు ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, నా పక్కనే ఎవరో ఉన్నట్టున్నారు అంటే అతను ఆ కారు వేరే వాళ్ళకు ఒక మంచి ఎక్స్పర్ట్ డ్రైవింగ్ తెలిసిన అబ్బాయికి ఇస్తే ఆ కార్ని లోయలకు దొబ్బేసిందంట. దాన్ని క్రేన్తో లాగారంట. ఆ వీడియో కూడా పెడతాను, చూడండి. జ్ఞాపకం ఓకేనా? లెట్స్ ఎక్స్ప్లోర్. పోదామా? Baby, I am coming.
హాంటెడ్ ప్లేస్లో సోలోగా ఉన్నంత మజా దేంట్లో రాదు. మనతో పాటు ఎవరన్నా ఉన్నారనుకోండి, మనకి ఏదన్నా అనిపిస్తుంటే మనం చెప్తే వాళ్ళు కంగారు పడతారని, లేదంటే అది మనకు జరిగింది ఏదన్నా వాళ్ళు ఉండడం వల్ల జరిగిందని కన్ఫ్యూజన్లో ఉంటుంది. సో ఇలా సోలోగా ఎంజాయ్ చేయండి. సోలోగా ఉన్నప్పుడు వీడియోస్ని కూడా బాగా చూడండి. దట్ ఈస్ పాయింట్. ఇక్కడ ఏదో ఉంది. హలో, is anybody there? గమనిస్తున్నారా? హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. హలో, హలో, అటువైపు ఎవరో ఉన్నారు. ఆ శబ్దాలు ఏమొచ్చాయా? సో గైస్, ఇంకా దీని గురించి ఇప్పుడు నైట్లో మనం రాబోతున్నాం. నైట్లో వచ్చేసి ఇక్కడ అదే ప్లేస్లో నైట్ క్యాంపింగ్ చేయబోతున్నాం. 11 గంటల నుంచి 12 గంటల వరకు మనం గోస్ట్ కోసం వెయిట్ చేయబోతున్నాం. అది రాకపోతే మనమే తప్పించడానికి ట్రై చేయబోతున్నాం. ఓకేనా? లెట్స్ గో. రిలాక్స్. స్నేక్ ఇరుక. చాలా వైల్డ్గా ఉందబ్బా. మీకు చాలా దూరంలో ఒక చిన్న గంటల సౌండ్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ చుట్టుపక్కల గడ్డి ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైనా మేత కోసం వాళ్ళ ఎద్దుల్ని ఇక్కడ వదిలేస్తుంటారు. యా, ఆఫ్ కోర్స్ అవే అనుకుంటా. అండ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కొంతమంది, అన్న నువ్వు చాలాసేపు చెప్తూనే ఉంటావు అని అంటున్నారు. బ్రో, నేను చెప్పకుండా మీకు ఇక్కడ జరిగిన విషయం ఎలా తెలుస్తుంది? ఒకవేళ నేను చేసేసాను చెప్పేశాను అనుకోండి, షార్ట్కట్లో దేవుడైనా దయ్యమైనా ఒక నమ్మకానికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇది ఎవరిని నొప్పించకుండా, ఏ వర్గానికి కూడా నేను సపోర్ట్ చేయకుండా మిడిల్లో వెళ్ళిపోవాలని చెప్పేసి నాకు అర్థమైనట్టు, నాకు వచ్చినట్టు, మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను అనమాట. సో ఆ చెప్పింది మీకు కొంచెం ల్యాగ్గా అనిపించచ్చు, కానీ ఇన్కేస్ 4, 5, 6, 7, 8 వీడియోలు చూసిన తర్వాత నా స్టైల్ మీకు నచ్చచ్చు. సో అందుకని నేను క్లారిటీగా ఉంటాను అండ్ మీకు కూడా క్లారిటీ ఇస్తాను. ఇలాగే హోంవర్క్ కూడా చేసుకొని 100 ప్లేస్కి వెళ్తాను. ఓకేనా?
లెట్స్ గో. లోపల ఏదో లైట్ వెలుగుతున్నట్టు అనిపిస్తుంది. కనపడిందా నీకు ఫోన్లో? లైట్ వెలుగుతుంది కదా. అవును. సరే మీరు కార్లో కూర్చోండి. కెమెరా ఈ చెప్తా వస్తా. ఈ కెమెరా వద్దు. ఫ్లాష్ ఆఫ్ చేసినావా? ఫోన్ ఇచ్చి పర్లేదు. కెమెరాను అది ఆన్ చేసేది ఎట్లో తర్వాత నేర్పించుకొని నేను అప్పుడు లోపలికి వేస్తా. ఓకేనా? అది చిన్న నైట్ విజన్ ఇది ఉంది. లైట్ అదే నీ దగ్గర ఉన్నది. లైట్ నా దగ్గర ఉంది. సో గైస్, యాక్చువల్లీ మీరు డే టైంలో హోంవర్క్ చేసింది చూసి ఉంటారు. ఆ రోజు కాదండి, ఆ రోజు షూట్ చేద్దాం అనుకుంటే వర్షం పడింది. అండ్ వర్షం కాకుండా మాకు వేరే పని కూడా పడింది. సో ఈరోజు అయితే వచ్చాను. అండ్ నేను, ఉదయ్ అండ్ నాతో పాటు ఇంకో అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి కూడా ఒక మంచి ఫేమస్ మోటో వ్లాగర్, యూట్యూబర్. తను ఒకసారి ఇట్లే హాంటెడ్ ప్లేస్లోకి వెళ్ళేసి వచ్చాడు. సో అతన్ని తీసుకొచ్చాను ఈరోజు. ఎందుకంటే ఎప్పుడు మన వాళ్ళ ఎక్స్పీరియన్సే చూసి, అంటే మీరు వీడియో చూస్తుంటారు కదా మన వాళ్ళ ఎక్స్పీరియన్స్, నేను పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తాను అన్నమాట. సో మనోడు ఒకసారి చూపిస్తాను మనల్ని. హాయ్ గాయ్స్. ఓకేనా? మీరు ఇద్దరు ఎన్ని ఉన్నాడు. కెమెరానా? ఒకటి పెట్టుకో సార్లే, నేను ఇది తీసుకెళ్తా. అది ఆన్ చేస్తావా? అది ఆన్ చేసి ఇచ్చేయి. బ్లర్గా ఉంది. రికార్డ్ అయినట్టుందా? ఓకే, జాగ్రత్త మీరా. ఓకే బాయ్. నేనేం లేదు, ఇప్పుడే తీసుకెళ్ళేవాడిని. లోపల అయితే లైట్ వెలిగినట్టు అనిపించింది కదా. ఈ డోర్స్ ఎవరో కొట్టినట్టు అనిపిస్తుందంట. ఎంట్రీ. డోర్స్ కొట్టడం ఏమో కానీ నేను రాగానే ఈ డోర్స్ దగ్గర ఎవరో అంటే సమ్ లైట్ ఫోన్ ఫ్లాష్ ఉంటుంది కదా, అలాంటి పడినట్టు కనిపించింది. అండ్ ఇక్కడ మొత్తం ఇది క్లోజ్ అయ్యే కారణం ఇది. ఇక్కడ ఏదో డెడ్ బాడీ దొరికిందంట. గైస్, అన్న వచ్చేసి నాకు ఇది నైట్ విజన్ కెమెరా అయితే ఇచ్చాడు. సో మన ఉదయ్ అయితే మనతోనే అయితే ఉన్నాడు, నేను ఉదయ్ అయితే బయట అయితే ఉన్నాం. సో అన్నకి ఎంతో లైట్ కనిపించిందని చెప్పాడు. అన్న ఒకటే వెళ్ళి చెక్ చేయడానికి వెళ్ళాడు. ఉదయ్, నేను చాలా వీడియోస్లో చూస్తూ ఉన్నాను నిన్ను. నువ్వు మళ్ళీ వచ్చావు, నీకేమో భయం ఎట్లా? భయమే వస్తుంది బ్రో. ఇంకా డైలీ వచ్చి కొంచెం
ఎక్స్పీరియన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నాను అనమాట. డైలీ వచ్చి భయమే వస్తుంది, కానీ థ్రిల్ ఎలా ఉంటుందంటే బాగుంటది అనమాట. అంతే, థ్రిల్ కోసం థ్రిల్ కోసం వస్తుంది. మనం మామూలుగా మోటో వ్లాగింగ్ అది చేసేది. చాలా మంది నాకు కింద కామెంట్స్ ఏంటంటే బ్రో గోస్ట్ వీడియోస్ చేయండి బ్రో అని చెప్పేసి. నేను రీసెంట్గా చేస్తున్నా, దాంట్లో నాకు కనిపించలేదు కానీ కొన్ని ఘోరాలు జరిగి ఆ భయంతో నేను ఇంకా చేయలేదు. ఇంకా అంటే ఇట్లా జాఫర్ నాకు చెప్పాను నేను. నైట్ కెమెరా ఆన్ చేయగానే స్టోరీ ఎందుకు చెప్పట్లేదంటే డైరెక్ట్ మ్యాటర్లోకి ఎందుకు దిగేస్తామంటే ఆల్రెడీ మీరు స్కిప్ చేయకుండా చూసింటారు డే బ్లాగ్లో మొత్తం స్టోరీ అయితే చెప్పేశాను కదా. బట్ ఇక్కడ డెడ్ బాడీ దొరికింది అన్నారు. నథింగ్ గైస్. ఎవరు లేరు, ఉన్నారా? ఇది ఈడ లాట్స్ లేడీస్ ఏమో అనుకున్నా. ఈడ ఒక లేడీస్, ఆడ ఒక లేడీస్ ఏంది, జెంట్స్కి లేదా అని. బాగుంటుంది బ్రో. అంటే చాలాసార్లు నేను రియల్గా చూస్తాను, చాలా టైమ్స్ చూసాను. నీ ఎక్స్పీరియన్స్ నాకు చెప్తే నేను ఫస్ట్ ధైర్యంగా ఉంటా, అది దానికోసం అడుగుతా ఉన్నా. ఎక్స్పీరియన్స్ అంటే నాకు భయం. నీకు భయమేనా? అయ్యా నాకు కొంచెం భయంగా ఉంది, భయం ఫీల్ అవుతాను, కానీ అది థ్రిల్లింగ్ వస్తుంది అన్నమాట. చెట్లు చూస్తా ఉంటే సైడ్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటేనే భయం వేసేస్తా ఉంది. ఏంటండి ఇది డే టైం వచ్చినప్పుడు ఈ చెట్టు దగ్గర నుంచి ఏదో సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడ కరెక్ట్గా ఇక్కడే నిలబడ్డాము. డే టైం వచ్చినప్పుడు ఇవన్నీ కటాప్లో వెయిటింగ్ చేస్తారు కదా బ్రో. వచ్చేయండి, అన్న వచ్చాడు. రావాలా? ఓకే, నేను కనిపిస్తాను దీంట్లో. కనిపిస్తా కనిపిస్తుంది. అది ఇట్లా పట్టుకో, ఇట్లా జస్ట్ ఎంత రికార్డ్ అవుతుంది ఏంటనే లైట్ అది ఏంది? ఏమనిపించింది నీకు? ఎవరు లేరు. ఈ మామూలుగా నైట్ టైంలో ఇది పట్టుకో. జాఫర్ బాయ్ విహారీ జాఫర్ అంటే ఎవరు ఒప్పుతారు? ఓకే ఓకే. ఒక సైడ్ భయంగా ఉంది, ఒక సైడ్ థ్రిల్లింగ్ ఉంది బాయ్. నాకు భయం ఉంటే రావద్దు. ఓకే ఓకే, వస్తా. నీకు ప్రాబ్లం ఉందా? లేదు బాయ్, వస్తా. జాగ్రత్త, ఇది మోటో బ్లాగింగ్ కాదు. అదే కొంచెం. మనోడు తెలుసా నీకు? మనోడు బ్లాగ్స్ చూసావా? చూపించండి. చూపించాడా? సల్మాన్ రైడర్. లదాఖ్ సిరీస్ ఎప్పుడబ్బా రిలీజ్ అవుతున్నాయి బ్రో. వీడియోస్ వచ్చేసాయి, 4 వీడియోస్ వేసేసాయి, ఇంకా వస్తూ ఉంటాయి. రికార్డ్ అవుతుంది కదా? అవుతుంది రూట్ అది కాదు. బ్రో ఎట్టి సైడా? ఎట్టి బ్రో? నన్ను ఫాలో అయిపో బ్రో. ఇలా చేస్తున్నా నైట్ విజన్ కూడా. మనోడు ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి కొంచెం టెన్షన్గా ఉన్నాడు. అండ్ మోటో బ్లాగింగ్లో ప్రతి ఒక్క డీటెయిల్ చెప్తారు కదా నీట్గా, అలా మన వీడియోలో చెప్తాడేమో అని తీసుకొచ్చా. అండ్ మనోడికి ఎంత 80K 100K? 80K.
80K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సల్మాన్ రైడర్ అని చెప్పేసి కింద ఛానల్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి ఒకసారి. అండ్ ఏదో హంటింగ్ వీడియో కూడా చేసావుగా? చేసా. రైడర్ సల్మాన్ రైడర్ని. నా ఇన్స్టాగ్రామ్ లింక్ పడేస్తారు చూడండి. బ్యాగ్ ఇది, బ్యాగ్ బండి వదిలేసాను. ఆల్రెడీ చనిపోయినారు, అది ఇది అన్న నువ్వు బ్యాగ్ బండి. అయ్యో బాబు, మనుషులు ఎవరు అన్నట్టున్నారు, కుక్కలు ఉన్నారు, బ్యాగ్. అన్న సడన్ షాట్లు ఇస్తా ఉన్నాడు. కలర్ వస్తున్నాయిడా. కుక్కలు వస్తున్నాయా ఇక్కడ? ఈ అర్థం కావట్లేదని ఇదేమో ఎంత సినిమా హాల్. ఇక్కడ పుట్ట ఉంటా, పుట్ట. కేర్ఫుల్, జాగ్రత్త, లోపలికి వెళ్తున్నాం. సరే బాయ్. ఓకేనా? సరే. జాగ్రత్త, కొత్తోడు. నువ్వు భయపడకు, అన్ని భయపెట్టకు. అనేది పాము పుట్టని స్నేకా. కొంచెం దూరంగా ఉండండి, భయం వేస్తుందా? నాకు కొంచెం టెన్షన్గా ఉంది బాయ్. నాకు ఎందుకు టెన్షన్గా ఉంది, నీళ్ళు చూస్తా ఉంటాను నా. ఇది ఏదో తయారైపోతున్నాయి. కరెక్ట్లీ. ఉదయ్ రైట్ చూసినారా? నేను చూసానా బ్లాక్. ఉదయ్ రైట్ చూసినారా? నేను చూసానా బ్లాక్ కలర్. ఫ్రెండ్స్, నేను ఎందుకు మీకు రిపీట్ చేసి గోప్రో అండ్ సోనీ కెమెరా విజన్ చూపించానంటే, ఈ విజన్ చూసేటప్పుడు మీరు ఎదురుగా ఏదో నల్ల ఆకారం అని మనోడు అన్నాడు కదా, ఆ ఆకారాన్ని కూడా గమనించుంటారు, అక్కడ ఏం లేదని. అండ్ నా చేతిలో ఉన్న నైట్ విజన్ ఏ యాంగిల్లో ఉందనేది కూడా మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు ఆ నైట్ విజన్లో దొరికిన ఒక ఆకారాన్ని అయితే మీకు చూపిస్తాను. ఆ ఆకారాన్ని మీరే గుర్తించి దానికి ఏ పేరు పెట్టాలో పెట్టండి. మీరు ఒకవేళ దయ్యం అంటే దయ్యం, కాదంటే కాదు. నేను అంటే ఇది దయ్యమే అని చెప్పేసి మీతో వాదించాలని ఈ వీడియో చూపించట్లేదు, ఎందుకంటే రెండు చేతిలో కెమెరాలు ఉన్న దానికి రికార్డ్ కాకుండా నైట్ విజన్లో రికార్డ్ అయింది కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ క్లిప్పే అని చెప్పేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఉదయ్ రైట్ రైట్ షేడ్ ఎలాంటి అనిపించింది బాయ్? జాగ్రత్త, నేనే ఉండు. అది ఓకే నైట్ విజన్ వెళ్తున్నా బాయ్. నాకు అనిపించింది బాగా. అడే బాయ్. హలో, సౌండ్ ఏదో వస్తున్నాయి.
సౌండ్ కదా డైరెక్టర్ అక్కడ ఏదో కనిపించింది. హలో ఏ రావులే గైస్ మా భ్రమలో ఏమో తెలియదు ఇక్కడ ఏదో కనపడినట్టు అనిపించింది ఏమైంది నా పక్కన పడింది బాయ్. నేను బాయ్ అనుకుంటానన్నా బాయ్, నాకు అనిపించింది బాయ్ సంథింగ్ హ్యాపెన్స్ బాయ్. పడింది ఏంది నాకు తగిలింది బాయ్. ఏంది ఇక్కడ తగిలిందా తగిలింది బాయ్, ఇక్కడ తగిలిందా? మీకు వినిపిలా సౌండ్? ఏందో పడినట్టు వినిపించింది. జాగ్రత్త మీరు అట్లా రండి పైకి. మనుషులు ఉంటారా ఏదైనా ఏదైనా ఏంటిది మీకు వినిపించిందా? ఏంటో పడినట్టు వినిపించింది కదా ఈ ప్లేస్. అక్కడ నుంచి అన్న లైట్ వేసి నాకు ఏదో బ్లర్ ఎఫెక్ట్లో కనిపించింది ఏదో నల్లగా. నాకు అది కనిపించలేదు కానీ షేడ్ అనిపించింది. నా పక్కన ట్రై ఎవరు వేసారబ్బా. ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా మేము ఇబ్బంది పెడుతున్నామా? మేము యూట్యూబర్స్. ఇక్కడ ఎవరైనా ఉంటే మా ముందుకు రావచ్చు, మేము వెళ్ళిపోతాము. అన్యాసం నేనే ఉన్నట్టు గృహాలు ఉండిపోయి ఇంకా మనుషులే ఉంటారా? మనుషులే మనుషులే కదా? మనుషులే, కంగారు పడ. మనుషులు అయితే ఓకేనా? లేదు సౌండ్స్ కూడా వస్తున్నాయి. మీరు ఇన్ని ఉండండి, నేను కింద పోయి చూసుకోవచ్చు. కెమెరా ఇది బ్లూ కలర్ వస్తుందిరా, ఏదో ఉంది ఇక్కడ. బ్లూ కలర్ మారిపోతుంది. ఇందులో ఏదో లైన్స్ చూపెడుతున్నా. ఇందులో ఏదో లైన్స్ చూపెడుతుంది బ్రో. ఇట్లా చూడు లైన్స్ చూపిస్తుందా? ఇక్కడ ఏదో ఉందిరా, ఈ కెమెరా కూడా బ్లూ అయిపోతుంది. నేను ఏదో కనిపెడుతున్నాను ఇందులో. ఇది కూడా బ్లూ అయిపోతుంది రా నా ఐఫోన్. సరే చూసుకోండి, మొత్తం బ్లూ, కెమెరా డిస్ప్లే మొత్తం బ్లూ అయిపోతుంది. ఇది మాత్రం బాగుంది. ఏమైంది? ఇప్పుడు కూడా మారిపోయిందా? ఏమైంది? ఎవరు ఉన్నారు? పక్కా ఉన్నారు భయ్య, పక్కా ఉన్నారు. 100% పక్కా షూర్ ఉన్నారు. మనిషి అనిపిస్తుంది నాకు ఎందుకో. లేదు ఇది చూడు, ఇప్పుడు చూడు నార్మల్గా. ఇది ఉదయ్, అది కెమెరా మారిపోయిందా? నిజంగా మారిపోయింది. చూసాడు లైన్స్ వచ్చేసి చూడు 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 అదే అదే ఇటు చూడు. లైన్స్ వచ్చేసి బాయ్, నీకు చూపింగా నేను. అది ఏదో ఉంది. ఓకే ఓకే, మీరు పైన ఉండండి. పోండి పోండి, పైన ఉండి. ఏం జరిగినా కిందికి రాకు, నేను పిలిచినంత. పో జా జా, ఏం కాదు, పో 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 పో. కర్ర ఏమన్నా తీసుకెళ్తామా? ఏం కర్ర కావాలా? సరే సరే, ఆడుండు, పైన ఉండు, కిందికి మాత్రం రాదు రే. నేను పిలిస్తేనే రాండి.
ఐస్ చెమటలు పట్టేసినాయి 5 నిమిషాలు. హలో, నాకు రాయి తగిలింది ఉదయ్. ఇక్కడ తగిలింది నాకు. ఇక్కడ ఎవరో కనపడ్డారు. నాకు తగిలింది, వినిపించింది మీకు? నాకు తగిలిందా? నాకు సౌండ్ వచ్చింది. ఏమైంది? ఎక్కడున్నారు? ఎవరు బాయ్? ఎవరు బాయ్? పైన ఉన్నారు బాయ్, ఎవరు? పైన ఎవరు ఉన్నారు? పైన ఎవరు ఉన్నారు? ఉన్నారా? ఉన్నారు, నేను చూసా. ఏదో షార్ట్ వెళ్ళిందని బ్యాక్ సైడ్ నుంచి ఉంది బాయ్, ఉంది, పక్కా ఉంది. ఏమైంది? ఏమైంది?